నీకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఏమిటి తమ్ముడు ఇది? జైలు నుంచి మాజీ హంతుడుగా రిలీజ్ అయిన ఒక వ్యక్తిని ఈ సొసైటీ ఎంత చులకన భావంతో చూస్తుందో నాకు బాగా తెలుసు. అందుకని ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోయి నువ్వంటే ఎవరో తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయి ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకు. లా అంటే ఏమిటో అనుకున్నాను. ఎంత ఎత్తుకెదిగిపోయావురా. నన్ను కోర్టులో చూస్తే నువ్వు అదిరిపోతావన్నయ్యా. నేరం చేసిన వాడిని చెయ్యలేదని, చెయ్యని వాడిని చేశాడని తికమక పెట్టి కేసు గెలవడమే. లేకపోతే ఇంత పెద్ద ఇల్లు ఎలా కొన్నాననుకున్నావు? నీ అన్న కష్టపడి రాత్రింబగళ్ళు పనిచేసింది నువ్వు చీకటి డబ్బు సంపాదించడానికి కాదురా. నువ్వు నిద్రపోతే కళ్ళు తుడిచి చదువుకో తమ్ముడు అన్నాను. అలసిపోతే ఆరోగ్యం పాడవుతుంది, నిద్రపో తమ్ముడు అన్నాను. ఈ చెయ్యి ఇన్నేళ్లు నిన్ను లాలించింది. నువ్వు తప్పు చేశావని తెలిసిన మరుక్షణం అధికారంతో నిన్ను పాలిస్తుంది. నువ్వు కుటుంబం కోసం బ్రతకపోయినా సంఘం కోసమైనా బ్రతకరా. వీడు పోతాడే ఉంటే ఒట్టిగా ఉంది. డిశ్చార్జ్ చేసేద్దామా? పిచ్చివాడా, వాడికి వచ్చింది మామూలు రోగం కాదు, రాక్షస పైశాచిక మలబద్ధకం. ర్యాక్ లో 2వ అరలో 3వ సీసాలో ఉన్న ద్రవాన్ని ఒక గ్లాసులో పోసి తీసుకురా. అలాగే సార్. ఆగాగు, బాగా అలసిపోయాను. ఆ చేత్తోనే నాకు గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. ద్రావకం వస్తోంది. ఇప్పుడు డోస్ మింగు. రేపు పొద్దున్నే నువ్వు లేస్తే ఇంకో డోస్ వేసుకో. మొత్తం ఈ ద్రావకం తాగితే ఏమవుతుంది సార్? ఇది తాగితే సూర్యుడు అస్తమించే లోపు 20 సార్లు పరిగెడతాడు బాత్రూమ్ కి. వాడికి చెప్పకుండా ఈ మందు, చెప్తే తాగడం. బీ కేర్ఫుల్. మంచినీళ్ళు ఘాటుగా ఉన్నాయి. ఆ ద్రావకం మీరు తాగేశారు సార్. ఏం తాగేశారా? అమ్మా అమ్మా అమ్మో, నొప్పి, కడుపులో నొప్పి. కొద్దిగా గ్యాసే లేకుండా పోయిందే. దిక్కుమాలిన ద్రావకం. డాక్టర్ గారు, సారీ బాబు, నేను రోగులను చూసే స్థితిలో లేను. నేనే రోగిష్టివాడిని అయిపోయాను. అది కాదండి, నేను వచ్చింది తార కోసం. తారలు ఇక్కడ ఎందుకుంటారయ్యా? మెడ్రాస్ లో ఉంటారు, స్టూడియోల్లో. మీ చెల్లెలు తార కోసం అండి. మా చెల్లెలు తారా దానికి పెళ్ళైపోయి మొగుడుతో హనీమూన్కి వెళ్ళిపోయింది. భగ్న ప్రేమికుడు ఒకడు గోదావరిలో దూకి ఆత్మహత్య. గోదావరి మన దేశంలో ఉందా, అమెరికాలో ఉందా? అయ్యో అయ్యో, భలే ఊరేనండి మీరు. ఇంకా మీ చెల్లెలకి పెళ్లి కాలేదండి. కాలేదా? ఆ వెళ్ళే అశోక్ నే ప్రేమిస్తోంది మీ చెల్లెలు. అతన్నే పెళ్లి చేసుకుంటానని మొండికేసి కూర్చుంది కదండి. నాకు రోజు రోజుకి ఎందుకు ఇలా అవుతోందబ్బా? అశోక్, 10 మందికి నీతులు చెప్పవలసిన పెద్ద మనిషివి నువ్వు మందు తాగుతున్నావా? గుండె మండుతోంది ఫ్రెండ్. వద్దు, శత్రువుకి ప్రాణం పోసిన పెద్ద మనిషివి నువ్వు. నీ గుండె చల్లగా ఉండాలి. అది 10 మంది పేదవాళ్లకు ఉపయోగపడాలి. వ్యక్తిగతమైన కక్షతో నిన్ను నువ్వు కాల్చుకోవద్దు. రౌడీనైన నేను నీ మూలంగా మారి ఆటో డ్రైవర్గా బతుకుతున్నాను. రా, నాతో రా. నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయత నా దగ్గర దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. డీకే గారు ఇంత తొందరలో ఈ బిల్డింగ్ ఎలా కట్టించారు? మా వారు ఇంజనీర్ కదా, చకచకా పర్మిషన్స్ తెప్పించి ఫైళ్లు కదిలేలా చేశారు. ఇంజనీర్ గారు అమ్మాయి కూడా ఇంత దూరం వచ్చి చదవాలా? ఇక్కడ కోచింగ్ బాగుంటుందని మా వారు చెప్పారు. అరే, నువ్వు ఆటో డ్రైవర్వా? అవును, పరిస్థితులు నన్ను ఆటో డ్రైవర్ని చేశాయి. చూడు, మా వారి ఆఫీస్ జీపు సరైన టైంకి వచ్చి పాపను తీసుకురావడం లేదు. రోజు నీ ఆటోలో తీసుకొచ్చి డ్రాప్ చేస్తావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? మా వారికి తెలిసిన మనిషివని, ఇంటి పక్క అబ్బాయివని డబ్బులు ఇవ్వకుండా పని చేసి పెట్టమని అడగంలే. మీరు ఇచ్చినా నేను తీసుకోను. నా తమ్ముడు లాంటి కిషోర్ కూతురు నాకు కూతురుతో సమానమే. రండి, డ్రాప్ చేస్తాను. వస్తానండి. అలాగే. ఆటో ఆటో ఆగు.
అశోక్ నువ్వా? నువ్వెప్పుడు రిలీజ్ అయ్యావు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరా? జైల్లో భగవద్గీత పురాణాలు చదివొచ్చావా? మీరు తమరొట్టదు 7 అడుగుల కోసం 7 ఏళ్లు ఆగుతానని చెప్పి తొందర. నా పెళ్ళయిందా? ఎవడా రాస్కల్ చెప్పి? మీ అన్నయ్య. పొద్దున్నే లేచి తన భార్యనే ఎవరంటే అని అడిగే మా అన్నయ్య నేను మరొకటి భార్యనని చెప్తే నువ్వేనా నమ్మావు? మరి స్వామి, ఒక ఆర్ది పరాయవాడి సొత్తైతే ఈ భాగంలోనే కదా సూత్రాలు వేలాడాలి. ఇది ఖాళీగానే ఉంది. లోపల గుండె నిండా నువ్వే ఉన్నావు. పద వెళ్దాం. గురుదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ. చదవండి. మాతృదేవో భవ. కన్న తల్లి లాలనతో కనులు మూత పడుతుంటే స్వప్న కాంతి రేఖలతో వేగు చుక్క పుడుతుంది. గృహమే మాకు అమ్మ, మల్లె కొమ్మ, స్వర్గసీమ. ఇల్లు కన్న తల్లి మాకు 2 కన్నులమ్మ. ఏమిటమ్మా, తమ్ముడిని అడిగితే అమ్మ పుణ్యక్షేత్రాలకు వెళతానంది, అందుకే ఇల్లు మీరు పంపానని చెప్పాడు. తల్లి బిడ్డల్ని కలిసి బతకమని చెప్పాలి కానీ తగులాడుకోమని చెప్పకూడదు బాబు. దయచేసి జరిగిందేమిటో నన్ను అడగొద్దు. జరిగిందేమిటో నీ పెద్ద కొడుకు ఊహించగలడమ్మా. నా దగ్గర నిజం దాచిపెట్టద్దు. మన ఇల్లు ఆ డీకేకి అమ్మి నిన్ను బయటికి గెంటేశారు కదూ. లేదు బాబు, ఆ ఇల్లమ్మి నాతో సంతకం పెట్టిస్తారన్న భయంతో నేనే వచ్చేశాను. నిన్ను కలవాలని జైలుకు వెళ్ళాను. విడుదలై వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నారు. డీకే లాంటి నికృష్టుడు ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసు పెట్టాను. అందుకే వాడు ఆ ఇల్లు ఆక్రమించుకోలేకపోయాడు. నేను చేసింది డబ్బు కోసం కాదు బాబు, మీ నాన్నగారి ఆఖరి కోరిక తీర్చడం కోసం. అన్నయ్య ఏదన్నా గొడవ పెడతాను అనుకున్నా గానీ ఆటోతో సెటిల్ అయిపోయాడు. రేపే మాప మెల్లిగా సంతకం పెట్టిస్తే ఆ ఇల్లు డీకేకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అసంభవం. ఏరా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? పుణ్యక్షేత్రాలకు. ఇప్పటికైనా నిజం చెప్పు. తమ్ముడు అని క్షమించి వదిలేస్తాను. ఏమిటి నువ్వు వదిలేసేది? నీలాగా నేను హంతకుని కాదే. ఎంత ధైర్యం నీకు? మా ఆయన్ని కొడతావా? వాణ్ణి కొట్టే హక్కు, మందలించే హక్కు కూడా నాకుంది. అన్న లాంటి వాణ్ణి అన్నాడు ఆ రోజు. లాంటి వాణ్ణి కాదు, నిజంగా అన్ననే. నువ్వు నీ పరిధులు దాటి మాట్లాడుతున్నావు. కొంచెం సంస్కారంతో మాట్లాడు. అవినీతికి అమ్ముడిపోయిన నువ్వు నాకు సంస్కారం నేర్పుతావా? అర్ధరాత్రి తల్లిని బయటికి గంటించిన నువ్వు నాకు సంస్కారం నేర్పుతావా? డబ్బు పిచ్చి పట్టిన నువ్వు, పెళ్ళాన్ని జబ్బు పట్టిన నువ్వు నాకు సంస్కారం నేర్పుతావా? ఎవడి మూలంగా అయితే ఈ మంచి కుటుంబం ముక్కలైందో వాడికి వీడు పర్సనల్ లాయర్. పెళ్ళానికి బ్రహ్మరథం పడుతూ కన్న తల్లిని తోలనాడిన వీడు పెద్ద మనిషి. రేయ్, అడ్డాల నాటి నుంచి మీరు మేడలు కట్టుకునే వరకు అహోరాత్రులు కష్టపడి మిమ్మల్ని విద్యావంతులను చేసి ఇంత వాళ్ళను చేసిన తల్లిని వీధుల పాలు చేసిన మిమ్మల్ని తనటం కాదురా, పాతి పెట్టాలి. రక్తం పంచి పేగు తెంచి శ్రమించి నీ ఉన్నత విద్య కోసం తన ఇంట్లో తానే పంచినందుకు మిమ్మల్ని నిలువునా నరికినా పాపం లేదురా. ఆ హంతకుడితో మనకెందుకు? పోలీసులు పిలవండి. హంతకుడు హంతకుడు అని పదే పదే మాట్లాడకండి. ఈ కుటుంబం కూలిపోకూడదని, ముక్కలు ముక్కలు కాకూడదని హంతకుడనే ముద్ర వేసుకున్నాడు నా పెద్ద కొడుకు. ఈనాడు నీ మొగుడు 2 చేతులతో సంపాదించి బంగారాన్ని నీ మెళ్ళో దిగవేస్తున్నాడంటే దానికి కారణం ఆనాడు నా పెద్ద కొడుకు రెక్కల ముక్కలు చేసుకోవడం మూలంగానే. సరే సరే, ఇప్పుడు గొడవలు ఎందుకు? ఆ ఇల్లు అమ్మిన దాంట్లో మీ ఇద్దరికి ఎంత వాటా కావాలో చెప్పండి. చెప్పు తీసుకుని కొడతాను అలాంటి పిచ్చి కోతలు కూర్చావంటే. వాటా కోసం కాదురా ఇక్కడ అడుగు పెట్టింది. ఏ దేవాలయం మనందరినీ పెంచి పెద్ద చేసిందో ఆ దేవాలయం పరాయి వాడి సొత్తు కావడానికి వీల్లేదు. ఈ దేవతను తీసుకెళ్లి మళ్ళీ ఆ దేవాలయంలో కూర్చోబెడతాను అని చెప్పడానికే వచ్చాను. అది అమ్మేశాం. డీకే ఊరుకోడు. ఎవడా డీకే? 4 తంతానని చెప్పి అక్కడికి వస్తే పదమ్మా. ఏమిటి, ఆ ఇంట్లో తల్లితో సహా ప్రవేశిస్తున్నాడా? నేను రౌడీలతో 4 తన్నించి ఖాళీ చేయిస్తాను. మీకేం భయం అక్కర్లేదు.
చంపించడానికి ప్రయత్నించారని తెలిసి తిరిగి వచ్చాక మీ మీద కత్తి దియ్యకపోవటానికి కారణం నా తల్లి. మా అమ్మ ఆశయానికి భంగం కలిగించేలా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూశావో జైలుకి వెళ్ళటం నాకు కొత్త కాదు, మట్టిలో కలిపేస్తాను. టేక్ కేర్. ఏమిటమ్మా? ఏ ఇంటి కోసం నీ తల్లి గుండె తల్లడిల్లిపోయిందో ఆ ఇంటికి మళ్ళీ తీసుకొచ్చాం. కానీ ఆ ఇంటికి కళ కూడా తీసుకురావాలిగా. తమ్ముళ్ళని తీసుకురమ్మంటావా? నీ శ్రమ దోచుకున్న వాళ్ళెందుకయ్యా? నీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవలసిన తారను కోడలిగా తీసుకురా. అమ్మా, నేనొచ్చేసాను. ఓ అంటే కుడికాలు లోపల పెట్టేస్తా. అవును బాబు, ఒక్కొక్క అడుగు కోసం ఒక్కొక్క ఏడాది చొప్పున 7 సంవత్సరాలు నీ కోసం ఆగిన త్యాగమూర్తి ఆ పిల్ల. నీ మనసు దోచుకున్న తారకు ఈ గుండెలో ఎప్పుడూ స్థానం ఉంటుందమ్మా. సంధ్యారాగం తాంబూలం చీర కట్టు పుట్ట సాగే చిట్టి కన్ను కొట్ట సాగే చేతి పట్టుడెక్కువాయనే.